హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి అప్డేట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మన క్రూడ్ ఆయిల్ గురించి లాస్ట్ అప్డేట్ చాలా లాంగ్ బ్యాక్ అయితే మనం ఇచ్చాము. సో ఆ లాంగ్ బ్యాక్ ఎందుకయిందనంటే మనకి ఏదైతే మనకి ఈ కరెక్షన్ అనేది మనకి జరుగుతుందో ఈ అప్ సైడ్ మనకి ర్యాలీ ఇది మనకి చాలా స్లోగా అయితే మనకు వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మనకి అప్డేట్ కూడా మనకి చాలా స్లోగా అయితే మనకి వస్తుంది. సో మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తున్నట్టయితే లేదా కమ్యూనిటీస్ అంటే మెయిన్‌గా నేను డిస్కస్ చేసేది క్రూడ్ అండ్ గోల్డ్. యాక్చువల్‌గా ఇంతకు ముందు ఈ నేచురల్ గ్యాస్, ఈ సిల్వర్ మైక్రో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేసేవాడిని. సో లైక్ మీకు కావాలనిపిస్తే అవి కూడా మీకు కావాలనిపిస్తే మీరు కింద కమెంట్ సెక్షన్‌లో లైక్ కమెంట్ చేసి చెప్పొచ్చు. ఖచ్చితంగా వాటిపైన కూడా అనాలిసిస్ చేసి నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో అనాలిసిస్ చేసి అంతే కాదు, రెగ్యులర్‌గా నేను నా కోసం అయితే నేను అనాలిసిస్ చేసుకుంటూనే ఉంటాను. మీకు కావాలని అనిపిస్తే వాటిపైన కూడా వీడియోస్‌ని అనేది నేను చేస్తూ ఉంటానన్నట్టు. సో మీకు కావాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా వాటిపైన వీడియోస్ అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి మనం టాపిక్‌లోకి వెళ్దాము. మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్‌లో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఒక బాటమ్ అనేది మనకి ఫార్మ్ అనేది చేసింది. మనకి ఇక్కడ సి వేవ్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే మనకి సి వేవ్ ఇన్ ద సెన్స్ మనకి బి వేవ్. మనకి ఇది ఏదైతే మనకి కరెక్ట్ ప్యాటర్న్ ఉందో మనకి ఏ, బి దాని తర్వాత మనకి సి వేవ్ అనేది మనకి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ మనకి బి వేవ్‌లో అంటే మనకి ఇది 3 కాంబినేషన్ అయితే మనకి ఫార్మ్ అనేది అయింది ఎల్లెట్ వేవ్. సో మీకు ఎల్లెట్ వేవ్ కొంచెం ఐడియా ఉంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది మీకు ఈజీగా అర్థం అనేది అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలియకపోయినట్టయితే ఆల్రెడీ మన ఛానల్‌లో మంచి ప్లే లిస్టే ఉంది. దానిపైన నేను ఇన్ డీటెయిల్‌గా వీడియోస్ కూడా చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఆ ప్లే లిస్ట్‌ని మీరు చూసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సి వేవ్ అనేది అంటే మనకి ఫైనల్ వేవ్ మనకి ర్యాలీ అనేది మనకి వస్తుందని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ నేను చేంజెస్ కూడా ఏమి చేయలేదు. సో మనం అనుకున్న టార్గెట్ సి వేవ్ గాని, ఫోర్త్ వేవ్ గాని ఎండ్ అయ్యేది మనకి 78.19. కానీ మనం చూసుకుంటే మార్కెట్‌లో మనకి సెకండ్ వేవే మనకి కాంప్లెక్స్ వేవ్ అనేది మనకి ఫార్మ్ అనేది అయ్యింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫార్మ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చాలా మంచి అప్ సైడ్ మూవ్‌మెంట్ అయితే మనకి ఇచ్చింది. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మనం చూసుకుంటే హైయెస్ట్ పాయింట్ మనకి ఇది 79.09 అంటే లైక్ ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు కరెక్షన్ అయితే మనకు ఫార్మ్ చేస్తుంది. సో యాక్చువల్‌గా ఇది మనకి ఏబీసీ వేవ్ కాదు. ఇది మనకి డబుల్ ఎక్స్‌వై వేవ్ అనేది మనకి రావాలి. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇది డబ్ల్యూ దాని ఎందుకంటే మనకి ఇది ఎక్స్ దాని తర్వాత మనకి ఇక్కడ ఇది వై వేవ్. సో ఇందులో మనకి ఫర్దర్‌గా మళ్ళీ మనకి ఇక్కడ ఏబీసీ దాని తర్వాత మనకి ఎక్స్ వేవ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఏబీసీ వేవ్ అనేది మనకి ఫార్మ్ అనేది అయ్యింది. సో ఈ విధంగా మళ్ళీ మనకి స్ప్లిట్ అయితే మనం చేసుకోవచ్చు వేవ్స్‌ని. సో ఇది వచ్చేసరికి మనకి ఇది సెకండ్ వేవ్. సో సెకండ్ వేవ్‌లో మనకి 3 కాంబినేషన్ అయితే మనకు వచ్చింది. కాంప్లెక్స్ వేవ్ అనేది ఫార్మ్ అనేది అయ్యింది. అండ్ చాలా స్లోగా మనకి మార్కెట్ కరెక్షన్ అయితే మనకి తీసుకుంది కాబట్టి మనకి ఇక్కడ ఫోర్త్ వేవ్ అనేది చాలా ర్యాపిడ్‌గా జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అది మనకి సింగిల్ జిగ్‌జాగ్‌గా మనకి ఫార్మ్ అనేది అవుతుందన్నట్టు. సో సింగిల్ జిగ్‌జాగ్ అనేది మనకి చాలా ర్యాపిడ్‌గా మనకి కరెక్షన్ అయితే మనకు వస్తుంది. సో థర్డ్ వేవ్ యాక్చువల్ మనకి లైక్ ఈ సి వేవే మనం ఈ లెవెల్స్‌కి ఎండ్ అయిపోతుంది అనుకున్నాం 78.19. కానీ మనకి ఇది ఈ ఫిఫ్త్ వేవ్‌లో మనకి థర్డ్ వేవే మనకి ఆల్మోస్ట్ హై చూసుకుంటే మనకి ఇది 79.09 వరకు అయితే మనకు వచ్చింది. సో 79.09 అంటే మనకి ఇక్కడ కరెక్షన్ అన్నది మనకు తీసుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో డౌన్ సైడ్‌లో క్రూడ్ ఆయిల్ మళ్ళీ మనకు లోవర్ లెవెల్స్‌కి వస్తే మనకి ఇది 74.87 ఈ 74.87 గాని లేదంటే మనకి 74.58 ఈ లెవెల్స్ వరకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వచ్చి అంటే ఇక్కడ 74.58 లెవెల్స్ వరకు అనేది వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్‌లో మనం ఒక మంచి అప్‌సైడ్ మొమెంటం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ హైయెస్ట్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 80.27 ఇక్కడ మనం చూసుకుంటే 80.27 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. $80.27 ఇది. నేను కంప్లీట్‌గా డాలర్స్‌లో అయితే నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో వన్స్ మార్కెట్ $80.27కి వెళ్ళిందంటే అక్కడ నుంచి మళ్ళీ మనకి ఫిఫ్త్ వేవ్ ఏదైతే ఉందో లైక్ మన లైక్ డౌన్ ట్రెండ్‌లో ఫిఫ్త్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయ్యి మనకి ఫైనల్‌గా ఒక మంచి ఫాల్ అయితే క్రూడ్ ఆయిల్‌లో మనకు వస్తుంది. అది మనకి ఎంతవరకు వస్తుందన్నది సో ఫర్దర్ వీడియోస్‌లో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మనం ప్రెజెంట్‌గా ఈ వీడియోలో మనకిప్పుడు కరెక్షన్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో మార్కెట్ ఒక ఫాల్ వచ్చింది. డిప్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ లెవెల్‌లో లైక్ 74.58 లెవెల్స్‌లో ఆగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలా కాకుండా మార్కెట్ ఇంకొంచెం డౌన్ సైడ్‌కి అంటే లైక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ అంటే 78.6% రిట్రేస్మెంట్ కనుక మనం తీసుకుంటే మనకి ఇది ఒక ఎండింగ్ డయాగ్నల్ అంటే ఎక్స్పాండింగ్ ఎండింగ్ డయాగ్నల్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో చూద్దాము ఎండింగ్ డయాగ్నల్ ఫార్మ్ అవుతుందా లేదంటే మనకి నార్మల్ 1, 2, 3, 4, 5
లైక్ ఇంపల్సివ్ ఏ ఫామ్ అవుతుంది అన్నది మనకి ఈ ప్రైస్ యాక్షన్ని బట్టి మనకి డిసైడ్ అనేది మనకు అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ మనకి డౌన్ సైడ్కి మనకి 74.58 నుంచి మనకి 74.87 వరకు అయితే మనకు ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్కి టర్న్ అరౌండ్ అయితే మనకి 80.27 వరకు అయితే మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ట్రంకేషన్ కనుక మనకి అయితే హార్డ్లీ మనకి చూసుకుంటే 79.12 నుంచి మనకి ఇంకా 78.7 వరకు మనకి మార్కెట్ అనేది మనకు వస్తుంది. సో వన్స్ మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోతే ఈ సి వేవ్లో ఫిఫ్త్ వేవ్ అక్కడ నుంచి మళ్ళీ మనకి షార్ట్ పొజిషన్స్ క్రూడ్ ఆయిల్లో అయితే మనం తీసుకోవచ్చు. సో ఫ్రెష్గా ఇందులో ఎవరైతే షార్ట్ పొజిషన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు ఇక్కడ తీసుకొని దీనిపైన స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ఉంటారు. సో మ్యాక్సిమం ఈ లెవెల్స్ వస్తే ఇందులో ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో చూసుకుంటే అట్లీస్ట్ మనకి 1:2 లేదంటే మనకి 1:1.5 ఉన్నా కొంచెం రిస్క్ అయితే మనకి ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ చాలా ఎక్కువసేపు మనకి టైం స్పెండ్ చేసింది కాబట్టి ఈ డిప్ మనకి ఇక్కడ వరకు రావచ్చు రాకపోవచ్చు. జస్ట్ ఇట్లా టెస్ట్ చేసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్లో ఒక మంచి అప్సైడ్ మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది క్రూడ్ ఆయిల్ పైన అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి, లైక్ క్రూడ్ పైన, గోల్డ్ పైన, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పైన, అండ్ మన ఆప్షన్స్ స్ట్రాటజీస్, డిఫరెంట్ స్ట్రాటజీస్ విత్ ఎగ్జాంపుల్స్, అండ్ అది కాకుండా మన ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ పైన మనము రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాము. సో మీకు ఏ టాపిక్ నచ్చితే ఆ టాపిక్స్ని బట్టి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడండి. సో కొన్ని ప్లేలిస్ట్లు ఏమో కొంచెం గ్లిచ్ వల్ల ఒకటే వీడియో ఒక 2-3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ కూడా రిపీట్ అవుతూ వచ్చాయి. సో వాటిని చూసుకొని దాన్ని స్కిప్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.